ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, ప్రాబ్లం నెంబర్ రీడ్ చేయడం. ప్రాబ్లం నెంబర్ 11. y is equal y equals to ab plus ab plus ab plus ab bar ab bar into ab into bar into ab whole bar. ab whole bar. Okay, now what we can do, we have to minimize the given expression now. Okay, in first step ఏం చేయొచ్చు? What is the first step we can do? చెప్పాలన్నా ఫస్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? దాంట్లో ఏమైనా కామన్ తీయటానికి ఉందా ఫ్యాక్టర్? ఏ కామన్ ab plus ab bar నుంచి a కామన్. Okay, let's see. I am taking the a as common. The remaining terms will be b plus b bar into ab whole complement. Next, what is b plus b bar now? b plus b bar and b plus b bar అంటే ఏంటన్నా? ఏమవుతుంది వాల్యూ? ఐడియా ఉందా? 1 సార్. ఎలా అన్నాను? వాట్ ఇస్ దట్ లా? కాంప్లిమెంట్ లా అంతేనా? yes sir. That will be first one, and the remaining terms కి ab whole bar అన్న. దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఎలా వాడుకోవాలి? వాట్ ఈస్ డి మార్గన్స్ లా? ab whole bar ఈక్వల్స్ టు, తెలుసా తెలియదేనా? తెలుసు సార్. ab whole bar అంటే a కాంప్లిమెంట్ ప్లస్ b కాంప్లిమెంట్. దట్ ఇస్ ద డి మార్గన్స్ లా. ప్రొడక్ట్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు ab whole bar ఈక్వల్స్ టు a కాంప్లిమెంట్ ప్లస్ b కాంప్లిమెంట్. ఓకే, నౌ మల్టిప్లై దిస్ వాల్యూ. మనకి ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి మల్టిప్లై ఏ. విల్ గెట్ ద a ఇంటూ a కాంప్లిమెంట్ ప్లస్ a ఇంటూ b కాంప్లిమెంట్. నౌ వాట్ ఈస్ a ఇంటూ a కాంప్లిమెంట్? a ఇంటూ a కాంప్లిమెంట్ ఎంత? ఏ ఉంది, ఏ కాంప్లిమెంట్ తో మల్టిప్లై చేస్తుంది. 0 ఉంది, 0ని 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందని? 0 అంటే ఏ ని ఏ కాంప్లిమెంట్ తో చేసినా కూడా విల్ గెట్ ద వాల్యూ as 0. 0 ప్లస్ a ఇంటూ b బార్. therefore the final result will be equals to a into b bar. Okay, this is the solution. మనం ఏ లాస్ వరకు నేను ఇక్కడ కాంప్లిమెంట్ లా వాడుకున్నాం, డి మార్గన్స్ లా వాడుకున్నాం. Now, thank you. Next person. C5. నీ పేరేం? గౌతమ్ సార్. గౌతమ్, చెప్పండి గౌతమ్. వాట్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 12? P equal to xy plus y bar z bar plus wx z bar. wx z bar. ఓకే, ఏం చేయొచ్చు అండి? ఇది చూడండి, మనకి ఏం అప్లై చేయాలనిపిస్తుంది? ఏదైనా కామన్ తీయడానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఏమీ లేవు. ఫస్ట్ 2 ప్రొడక్ట్ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ద వన్ ఫార్ములా, కాన్సెన్సస్ థీరం ఆర్ ఇంక్లూడెడ్ ప్రొడక్ట్ టర్మ్. ఒక థీరం మనం వెరిఫై చేసాము. ఆ థీరం ఏంటో తెలుసా? కాన్సెన్సస్ లా. కాన్సెన్సస్ లా. వాట్ ఇస్ ద కాన్సెన్సస్ లా? a bar b plus a bar b అనా? a bar b plus a bar b కాదు కానీ ab plus, you can see ab plus a bar c plus
we are adding the remaining two terms BC. Yes. BC equals to, we'll get the AB A bar. plus A bar C. Yes. A bar C. This is the consensus theorem. Now we need to apply this consensus theorem to the terms. Denki ikkada xy plus y bar z bar undi. xy plus y bar z bar undi. We have to assume దీంట్లో ఏది x ఏది y అనేది మీరు అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, మీకు క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను. ఐ యామ్ అజ్యూమింగ్ a ఈక్వల్స్ టు y. a ఈక్వల్స్ టు y అనుకుంటున్నాను. a ని y అనుకుంటున్నాను. ఓకే, జాగ్రత్త చూడండి. a ని y అనుకుంటున్నాను. చెప్పండి రిమైనింగ్ ఏమవుతుంది? a ని y అనుకున్నాను. b ఈక్వల్స్ టు Z. b ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు? z బార్ తీసుకుని b ఈక్వల్స్ టు z బార్, c ఈక్వల్స్ to X. x. ఓకే, ఇది అజ్యూమ్ చేసుకొని రాసుకోండి. దట్ ఈస్ we are going to take this assumption now. We are going to apply the consensus theorem to the given problem. p ఈక్వల్స్ టు, అదే ఆర్డర్ లో మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. a b, a అంటే ఏంటన్నాను y, b అంటే ఏంటన్నాను z బార్. అంటే నాకు a అంటే y అనుకున్నారు. జాగ్రత్త చూడండి, a b అనుకున్నప్పుడు సరిపోతుందన్న. ఇఫ్ యూ కన్సిడర్ a as y, b as z bar, we don't have a b అని అలా లేదు. Yes. మీరు b ని x అనుకోండి. సారీ, యూ కన్సిడర్ b as x or else this c as z na z bar. You consider B as x. Now AB equal to X. ab అంటే ఏమవుతుందన్న yx. ఓకేనా, xy. You can write this as, we know xy plus y bar z bar means, okay, writing y bar z bar, and the added term will be equals to, what is the added term now? bc. అంతే కదా, ఇంక్లూడెడ్ ఫ్యాక్టర్ టర్మ్ లో ఇక్కడ bc యాడ్ చేస్తాం. వాట్ ఇస్ ద bc నన్ను? b అంటేనేమో x, c అంటే z bar, x into z bar plus the remaining term w x z bar. ఓకే, దీంట్లో మనం ఈ టూ టర్మ్స్ కి రాసాను. we have made these two terms. ఈ టూ టర్మ్స్ కి ఇంక్లూడెడ్ ఫ్యాక్టర్ టర్మ్ యాడ్ చేసాం. we have added the included factor term to these two terms. ఆ two terms కి యాడ్ చేసి we have expanded the included factor term, that is xy y bar z bar plus xz bar. Okay, now what is next now? ఇప్పుడు ఏం చేయొచ్చు? this equals to, దాంట్లో నుంచి ఏమైనా కామన్ చేయొచ్చు. చూడండి, అక్కడ ఏమైనా కామన్ తీయడానికి పాసిబిలిటీ ఉందా? xz బార్ ఏమైనా కామన్ తీయచ్చామా? లాస్ట్ టూ టర్మ్స్ నుంచి Z bar xz బార్ కామన్ తీయన్నా. if you take the xz bar as common, x into y plus y bar into z bar plus, if you take xz bar as common, x into z bar as common, what is the remaining things now? 1 plus W. 1 plus w. What is 1 plus w na? 1 plus x anna 1 plus a anna ఏమవుతుందన్న 1 కి ఏది యాడ్ చేసినా సరే 1 ఏ వస్తుంది. Therefore we can write this as again xy plus y bar z bar plus x z bar. Now what is the final simplification? Again apply the consensus theorem. Already ఇదే నన్ను ఇక్కడ ఏదైతే మనం అండర్లైన్ చేసామో, from this we can minimize the expression into, we can eliminate the term x into z bar. Consensus theorem లో చూసుకుంటే included factor term x into z bar ఏదైతే వచ్చిందో, we can eliminate that term. నాకు మళ్ళీ we are applying the 2 times the consensus theorem. 2 times ని consensus theorem ని అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకుంటే మీకు ఏమవుతుంది? we are going to eliminate x into z bar, that is we are going to eliminate this term. ఈ term ని eliminate చేస్తున్నాం. that is I am underlining the eliminating term. We are going to eliminate x into z bar by applying the consensus
theorem. Therefore, the final expression will be equals to xy plus y bar into z bar. Y bar into z bar. నన్ను అర్థమైంది నన్ను ఇక్కడ ఎలా చేస్తున్నారు అన్నది. Okay, here we are applying the consensus theorem and we have included the term x into z bar and we have taken the common as x into z bar, and again we have minimized the same expression using the consensus theorem. This is the minimized expression. Okay, now next one, next problem. నన్ను ఎవరు చెప్తారు నా నెక్స్ట్ డి నాట్ నీ పేరేంటి నాన్న? మనోజ్. మన ప్రాబ్లం ఒకసారి రీడ్ చేయను. p ఈక్వల్స్ టు x bar y bar plus z of whole plus z plus xy ఓకే plus wz. ఓకే ప్లస్ wz. ఇప్పుడు ఏం అప్లై చేయొచ్చు? I am going to apply the De Morgan's law to the first term. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ టర్మ్ కి De Morgan's law అప్లై చేద్దాం. I want to apply De Morgan's law. a plus b whole bar అనుకున్నాను. ఏమవుతుందన్న De Morgan's law? a plus b whole bar. De Morgan's law ఏమవుతుంది? De Morgan's law. What is De Morgan's law? a plus b whole bar. చెప్పాలి నా De Morgan's law. a plus b whole bar equals to ఏమవుతుంది? మన b నాట్ h నాట్. నాతో ఎవరు మాట్లాడుతున్నారు? డి నాట్ బి నాట్? బి నాట్. ఓకే, ఏ ప్లస్ బి హోల్ బార్ చెప్పండి. De Morgan's law అప్లై చేస్తే అవుతుంది. నా లాస్ట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే కష్టం. మీకు నోట్స్ లో ఫస్ట్ పేజ్ లో రాసుకోమని చెప్పాను లాస్ట్. వితౌట్ మెమరైజింగ్ దిస్ లాస్ యూ కెనాట్ డూ సింగిల్ సింప్లిఫికేషన్. a plus b whole bar equal is nothing but NOR gate. NOR gate అంటే ఏం చెప్పాను? బబుల్డ్ ఇన్పుట్ NAND gate. a plus b whole bar equals to a bar into b bar. De Morgan's law రెండు లాస్ ఉన్నాయి. This is first law. Similarly, the second law is a into b whole bar equals to a bar plus b bar. నన్ను ఐడెంటిఫై అయింది. నన్ను ఒకసారి లాస్ట్ చెప్పినాను. De Morgan's law b నాట్. ఒకసారి లాస్ట్ చెప్పినాను, చూసి చెప్పు ఒకసారి. De Morgan's law చూసి ఒకసారి చెప్పినాను b నాట్. ఏంటో చెప్పినాను. నీ వాయిస్ వినిపించట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు. నోట్ చేసుకున్నావా? a plus b whole bar equals to a bar into b bar. a into b whole bar equals to a bar plus b bar. Now we are going to apply this law. De Morgan's law a plus b whole bar అనేది we are going to apply for this term అండి. ఇక్కడ xy ని a అనుకుంటున్నాను, z ని b అనుకుంటున్నాను. Therefore I am going to apply the De Morgan's law here. That is, I am going to apply the De Morgan's law x bar into y bar whole bar అయిపోయిందండి.
into Z bar. Z bar. Sorry, Z bar. Okay. Plus నాకు రిమైనింగ్ టర్మ్స్ లో నుంచి ఇక్కడ ఐఎమ్ టేకింగ్ జెడ్ ఎస్ కామన్ అన్న, దీంట్లో జెడ్ కామన్ తీస్తున్నాను, జెడ్ కామన్ తీసి రాస్తున్నాను. దట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ జెడ్ ఎస్ కామన్, ఐఎమ్ రైటింగ్ 1 plus W and the remaining term is xy. Okay. Now ఇప్పుడు ఏం చేయొచ్చు? Now I am going to apply again the De Morgan's law to this x bar y bar whole bar unna. X bar y bar whole bar ante x ante x bar ni a anukuntunnanu, y bar ni b anukuntunnanu. Therefore I am going to apply De Morgan's law again. Now this will be equals to x complement complement double complement plus y already complement double complement. Okay, this is x. De Morgan's law a into b whole bar ni apply chesam. A bar plus b bar laga x bar plus y bar. X ante a ante x bar, y ante y bar, b ante y bar na. Okay, now we are going to apply this De Morgan's law and the remaining product term is multiplied by z bar. ఇక్కడ అర్థమైందండి, మనం ఓన్లీ ఈ టర్మ్ వరకే De Morgan's law అప్లై చేస్తున్నాను. ఓకే, and the remaining terms we are going to write plus z into 1 plus w. 1 plus w అంటే by using null law we can write this as z. So 1 plus something is 1 కాబట్టి we are writing z into 1 plus xy plus xy. Okay, this equals to, as we know, double complement nanu. A double complement ఏమవుతుందను a అవుతుంది. X double complement will be equals to x. Therefore I am writing this as x plus y into z bar plus z plus xy కదా, మనకు xy మిస్ చేసాను, xy z plus xy z plus xy. This equals to, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి we can apply the simplification లా వాడుకోవచ్చు. సింప్లిఫికేషన్ లా వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే a plus a bar into b. వాట్ ఈస్ సింప్లిఫికేషన్ లా? Simplification లా a plus a bar b equals to, we can write this as a plus a bar b equals to ఏమవుతుందండి, a plus b. Similarly I am going to apply, in place of a I am taking x plus y. Sorry, in place of a we are taking z. A bar అంటే z bar, b అంటే x plus y అని తీసుకున్నాం. ఈ డౌట్ ఉంటే పక్కన రాస్తున్నాం. You can take a equals to z, a bar అంటే తెలిసిపోతుంది. Similarly b equals to x plus y, x plus y అని తీసుకున్నాం. By using that simplification law we can write x plus y plus y plus z. Simplify చేస్తే ఏమవుతుంది, this will be equals to x plus y plus z plus ఎంత వచ్చిందను, the remaining terms are xy. We have applied the simplification law to these terms. ఈ terms వరకు అప్లై చేసాం. z plus z bar into x plus y. Z is a, z bar is a bar, b is x plus y. Where by using simplification law we can write this as x plus y plus z. By using that we can write the x plus y plus z. And from the remaining terms I am taking the y as common. So y కానీ మీరు x కానీ కామన్ తీసుకోండి. I am taking the x as common. ఇక్కడ నుంచి ఏం తీసుకుంటున్నాను, I am taking the x as common. I can write x ని కామన్ తీస్తే ఏమవుతున్నాను, 1 plus y and the remaining terms are Plus y plus Z. z. This will be equals to, we can write this as 1 plus y is 1. Therefore the equation is simplified as x plus y plus z. This is the final simplification.
దిస్ ఇస్ ద ఫైనల్ సింప్లిఫికేషన్. నన్ను లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ మీ సీనియర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఒకసారి మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా గ్యాదర్ చేయండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 2019-20 మీ సీనియర్స్ ఎస్టీఎల్ సబ్జెక్ట్ రాశారు, వాళ్ళ పేపర్స్లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అనేవి ఒకసారి వెరిఫై చేయండి. మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని సొల్యూషన్స్ ఏమైనా రాకపోతే అడగచ్చు. ఓకే, టిల్ నౌ వీ హ్యావ్ వెరిఫైడ్ ద 13 ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద బులియన్ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ యూజింగ్ బులియన్ లాస్. ఈ 13 ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఐడియా వచ్చిండాలి. ఒకసారి యూట్యూబ్ లింక్లో మీరు వెరిఫై చేసుకుంటే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ మొత్తం ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. 13 ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి అడగండి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ the canonical forms and standard forms. The next topic we are going to discuss is canonical forms, standard forms. Now this is the last topic in your first unit now. Last topic in first unit, it will take 2 classes now. Now see, any Boolean expression can be represented. Any Boolean expression can be represented in either in SOP or POS form. ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కానీ రిప్రజెంట్ చేయొచ్చు. ఇఫ్ యూ వెరిఫై ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, వీఆర్ హ్యావింగ్ ద వేరియబుల్స్. సపోజ్ మనం ఏబీసీ అని వేరియబుల్స్ తీసుకుంటే ఆ వేరియబుల్స్ మనకి ఏ అనేది ఏలో ఉండొచ్చు, ఏ బార్లో ఉండొచ్చు, బి అనేది బిలో ఉండొచ్చు, బి బార్లో ఉండొచ్చు, సి అనేది సిలో ఉండొచ్చు, సి బార్లో ఉండొచ్చు. దట్ ఈస్ ద అకరెన్స్ ఆఫ్ వేరియబుల్ ఎదర్ ఇన్ కాంప్లిమెంట్ ఆర్ ఇన్ ఏ uncomplimented form is called as literal. What is called as literal? The occurrence of any Boolean expression either in complement or uncomplement form is called as literal. The occurrence of any Boolean expression either in complement form or uncomplement form is called as literal. Okay, హలో నా చెప్పండి. సార్, కొంతమంది పార్టిసిపెంట్స్ నేమ్తో జాయిన్ అయ్యారు సార్, వాళ్ళు రోల్ నెంబర్ పెట్టలేదు సార్. నా ఆబ్సెంట్ వేస్తున్నాను. నాకు జశ్వంత్ అండ్ పవన్ అన్నారు సార్. నన్ను ఎవరినన్నా జశ్వంత్, పవన్, అలాగే స్టార్టింగ్ 17 B81 జాయిన్ అయ్యారు సార్. 19 నానా జశ్వంత్, నానా జశ్వంత్, పవన్, నన్ను జశ్వంత్ మాట్లాడినాను. యాక్చువల్గా రీజాయిన్ స్టూడెంట్స్ అన్న ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు, ఇద్దరు కాదు ముగ్గురు జాయిన్ అవుతారు. సార్ 17 అని కూడా ఉంది సార్, అతను కూడా స్టూడెంట్. 17 B81 17 కూడా మీకు మొత్తం ముగ్గురు జాయిన్ అవుతున్నారు. ఆ నెంబర్స్ నేను చూస్తాను ఒకసారి. వాళ్ళ 174I0 పవన్ అనుకుంటున్నాను. మన 410 నాన్న 17 సిరీస్ 410. సార్ మన నీ పేరేంటి? సార్ సార్ రామకృష్ణ సార్. రామకృష్ణ కదా, ఓకే ఓకే ఓకే. నాకు 410 ఒక ఐడియా వచ్చింది. ఇవాళ నుంచి జాయిన్ అవుతున్నాను. అవును సార్, ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నాను. ఆల్రెడీ నీకు ఎస్టీఎల్డి ఐడియా ఉంది, నేను చెప్పాను, నేనే చెప్పాను మీకు. ఎస్ సార్, అవును సార్. ఓకే, వీర్రాజ్ సార్. సార్ వీర్రాజ్ సార్ చెప్పారా? ఓకే, కంటిన్యూ చేసుకో. కొంచెం డౌట్ ఉంటే అడుగు. ఇంకా రిమైనింగ్ ఎవరు? పవన్ ఎవరు? పవన్, జశ్వంత్ సార్. ఎవరు నాన్న? సార్ 21 డిపెండ్ సార్ లాస్ట్. అదే నీ రోల్ నెంబర్ ఎంత నాన్న? సార్ నాది 18B810413 సార్. ఎప్పుడు జాయిన్ అయినా సరే మీ రోల్ నెంబర్ తోనే జాయిన్ అవ్వండి. మీ ఇప్పుడు మీ కో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళతో పాటు మీ సేమ్ మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సిరీస్ కనిపించాలి. ఆ సిరీస్ ఉంటేనే మీకు అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు. సరే సార్. ఓకేనా సార్? జశ్వంత్ నాన్న చెప్పండి. సార్ 18B818043 సార్ రోల్ నెంబర్ 433. ఒకసారి మీరు నా మీటింగ్ లో ఇప్పుడు మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్. నేమ్ చేంజ్ చేసుకుంటే మీకు అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు. ఓకే సార్. మీకు ఆల్రెడీ ఒకసారి ఎస్టీఎల్డి మీరు 21 అన్న డిటైన్ అయింది. 21 సార్. 21 అంటే 21 అయిపోయి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాతే కదా? అంతే. ఓకే, మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ కొంచెం ఐడియా ఉంటుంది, మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీకు కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఓకేనా?
మీరు అన్ని క్లాసుల్లో కూడా రోల్ నెంబర్ ఉంటేనే అటెండెన్స్ నోట్ చేస్తారని మీకు చెప్పరు వాళ్ళు. ఇంకా మీరు జూమ్ లో ఎప్పుడు జాయిన్ అయినా సరే కన్ఫామ్ గా మీ రోల్ నెంబర్ ఫుల్ గా ఉండాల్సింది. ఓకేనా, థ్యాంక్ యూ. Now we are going to continue. As we have said, the occurrence of any variable. Variable అంటే A, B, C, D అంటే 2 ఇన్పుట్ అయితే AB అంటాం, 3 ఇన్పుట్ అయితే ABC అంటాం, 4 ఇన్పుట్ అయితే ABCD అంటాం. Like this, the occurrence of any variable either in complement or uncomplement form. మనం మ్యూట్ లో పెట్టుకున్నాను అంత. నేను వచ్చి ఇప్పుడే స్వామి. నేను వచ్చి అరగంట అయింది నాన్న. పవన్, the occurrence of any variable in complement or uncomplement form is called as literal. The product terms are defined either in literal or a product of literals. See the example in literal ante meeku identify avalana. Here we have taken the example as f of a comma b comma c comma d. The f is indicating the function or output. It is having the inputs ana a b c d అనేది inputs కాబట్టి inputs ని ఇలా define చేయొచ్చు. f of a comma b comma c comma d are the inputs. F is the output now. The function having the following inputs, and the function is defined as a plus b bar c into b bar c plus a into c into d bar. This equation is called as SOP, sum of product terms. Sum of product terms అని చెప్తున్నాను. ఇక జాగ్రత్త చూస్తే 3 product terms కనిపిస్తున్నాయి. A అనేది ఒక product term, b bar into c is the second product term, a into c into d bar is the third product term. In this, if you identify the literals, total any literals నేను verify చేస్తే we are having the literal A. A is available, B is not available, but B bar is available, C is available, and D bar is available. The total number of different literals are A, B bar, C, D bar. Total 4 literals ఉన్నాయి. ఇచ్చిన expression లో we are having the 4 literals. Okay. Similarly, if you take the another example, f of a comma b comma c comma d. This is also sum of product terms. So this is product of sums, POS form. Product of sums. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే b plus d. This is first sum term. This is a plus b bar plus c. This is second term sum term. Third one is a bar plus c is the third sum term. This is the sum of products. This is called as SO. This is called as POS, product of sums. దీన్ని ఏమంటున్నాను? SOP, sum of product terms. Here, if you identify the letters, B is available, B bar is available, D bar is available, third term, A is available, A bar is available, C. Total in terms of channel, totally we are having the, if you count, the total number of terms is 5 plus 2, 7 letters కనిపిస్తున్నాయి. 7 లో కూడా కామన్ గా ఉన్న చూసుకుంటే టోటల్ 6 లెటర్స్ ఆర్ అవైలబుల్. అక్కడ 7 అని రాశాను, 6 నాన్న. A is available, A bar 1 2. Similarly, B is available, B bar 4 అయిపోయింది. C is available, C bar లేదు. Similarly, D bar is available. Total గా చూసుకుంటే 6 letters are available. Literal అంటే the availability of a variable either in complement or uncomplement form. A ఉంది నాన్న, A ఉంది, A bar ఉంది. A అనేది ఒక లిటరల్, B bar ఒక లిటరల్. B ఉంది, B bar ఉంది, B అనేది ఒక లిటరల్, B bar అనేది ఒక లిటరల్. Similarly, C ఒకటే ఉంది, C bar లేదు, D ఒకటే ఉంది, D bar ఒకటే ఉంది. Like this, we call this as literals. Okay. The sum terms are defined either in literal or in sum of literals. Now we are going to see standard form now. SOP అంటే POS అంటే ఏంటో వెరిఫై చేస్తాం. The any Boolean expression can be represented in sum of products or product of sums like the previous examples. The SOP means సిగ్మా అని చెప్తాను. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే పై అని చెప్తాను. సమ్ ఆఫ్ టర్మ్స్ ని రిప్రజెంట్ చేయడానికి సిగ్మా వాడుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ పై, మీకు పై సింబల్ తెలుసు కాబట్టి పై అని వాడుకుంటాం. ఓకే, ద సమ్ ఆఫ్ టర్మ్స్. నౌ we will see the what is the example for SOP POS. Example తీసుకున్నాం. If you take the example for SOP, I am taking the example for SOP. Example తీసుకున్నప్పుడు here I want to take y equals to, the example as a into b into c bar plus a bar into b into c plus
C into, sorry, A bar into BC. This is one expression. దీన్ని ఏమని చెప్తున్నాను, దిస్ ఈస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ టర్మ్స్. దీన్ని సమ్ ఆఫ్ ప్రొడక్ట్ టర్మ్స్ కింద నేను ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, వీఆర్ ఇండికేటింగ్ దిస్ as sum of product terms. Similarly, if you want to represent the example for product of sums, POS example తీసుకున్నప్పుడు I can write POS example as same, like to write POS product of sums. That is, I am taking the sum terms A plus B plus C bar, product of sums. I am taking the first term. This is producted with the second sum term. I am taking A bar plus B bar plus C bar into A plus B plus C, like this one. These are the example for SOP and POS. And SOP lo POS lo will have the example like this. And I would like to take one more example for SOP. SOP ki inko example తీసుకున్నప్పుడు I will take y1 equals to, I can write AB plus BC plus CA, like ABC. నాకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ కి సెకండ్ ఎగ్జాంపుల్ కి, ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ y we are having all the literals. ABC ఉంది, ABC కనిపిస్తుంది, ప్రతి ప్రొడక్ట్ టర్మ్ లో కూడా ABC కనిపించింది. y1 లో కూడా చూస్తే ఏమవుతుందంటే AB కనిపించింది, థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ ఇస్ మిస్సింగ్. సో సెకండ్ దాంట్లో BC కనిపించింది, థర్డ్ దాంట్లో ABC కనిపించింది. These two examples are called as SOP, sum of products. These two examples are called as sum of products. Similarly, product of sums lo kuda chustunte, I can take the one more example y2 as, I can write this as B plus C multiplied by A bar plus B multiplied by A bar plus B bar plus C bar. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. In these two examples, in y and y2 for POS, in y we have written all the variables. నా ఫంక్షన్ లో ఉన్న 3 వేరియబుల్స్, y అనేది ఒక 3 వేరియబుల్ ఫంక్షన్ ABC అని తీసుకున్నప్పుడు ఏదో ఒక వేరియబుల్ అంటే ప్రతి సమ్ టర్మ్ లో కూడా we are having the 3 variables in complemented or uncomplemented form, or that is literal form. Similarly, y2 we are having the BC as one sum term, A bar plus B as second sum term, A bar plus B plus C bar as third sum term. Here, this example is also example for product of sums. This is also example for product of sums. Okay. Now we have to understand what is Boolean expression. Boolean expression అనేది SOP లో కానీ POS లో కానీ ఉంటుంది. Each Boolean expression may consist of the literals either in complemented form or uncomplemented form. Literal అంటే ఒక వేరియబుల్ ని మనకి 2 ఫార్మ్స్ లో కనిపించేస్తున్నాడు. A లో ఉండొచ్చు, A బార్ లో ఉండొచ్చు, B లో ఉండొచ్చు, B బార్ లో ఉండొచ్చు. దట్ ఈస్ కన్ఫామ్ గా ఖచ్చితంగా 2 ఫార్మ్స్ లో ఉండాలని రూల్ లేదు. A ఉంటే A బార్ కంపల్సరీగా ఉండాలని లేదు, B ఉంటే B బార్ కంపల్సరీగా ఉండాలని లేదు. దట్ ఈస్ ఇన్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ హ్యావ్ ఎ లిటరల్ either in complement or uncomplement form, and these are represented by using SOP or POS. That is sum of product sums or product of sum terms. Now we are going to define another function which is called as canonical form. Canonical form, or it is also called as standard form. It is also called as standard form. What is canonical form? What is standard form? In any, as we have said, Boolean expression is consisting of SOP and POS. Similarly, the canonical form is nothing but it is called as standard SOP and standard POS. It consists of it has two forms. First one is, we are calling this as canonical form, canonical SOP, or we can call this as standard SOP. Similarly, second one we call
canonical POS, or it is also called as standard POS form. Okay, here we are calling this as canonical forms. The canonical forms are represented like this. Canonical forms are represented like this. And visibility on the canonical forms or standard form. It has two forms. It is called as canonical SOP or standard SOP, or canonical POS or standard POS. Now we are going to see what is standard SOP and standard POS. Standard SOP అంటే ఏంటి, స్టాండర్డ్ POS అంటే ఏంటి అనేది వెరిఫై చేస్తున్నాను. Okay, in canonical form, first one I would like to define the in canonical form SOP expressions are all product terms or all the product terms which are called as min terms. In canonical SOP, in canonical SOP, all the product terms, SOP and we are having all the product terms which are called as min terms. This is represented by small m. This is represented by small m. That's when the canonical SOP or standard SOP, all the product terms which are called as min terms, this is represented by small m. Similarly, canonical POS, all the POS and we are having the sum terms, all the sum terms which are called as max terms. And min terms ni small letter lo indicate chesana, max terms ni capital letters lo indicate chesana. That is called as max terms which are indicated by capital M. Okay, we are going to have the two types of terms. One is called as min term. The min terms are represented for SOPs, standard SOPs. Max terms are represented for standard POS or canonical POS. Okay, we are going to see what is min terms and max terms. Okay, first one, min term ante ento chudna. In min term, it is the product term. I am defining for the min term, which is represented by small m. Min term, it is the product term contains all the n variables. It is the product term contains all the n variables. N variables means it depends upon the number of inputs now. N variables either in complemented or uncomplemented form. Okay, either in complemented form or uncomplemented form. Either in complemented form or uncomplemented form. Either in complemented form or uncomplemented. This is the min terms. Similarly, I can define the max terms. The max terms is indicated with capital M. Max terms are indicated with capital M. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అన్న, max terms అనేది POS చెప్పాం కాబట్టి it is the sum terms which contains n variables either in complemented or uncomplemented
form. Here we are going to have the min terms and max terms which are contained either in complemented form or uncomplemented form. Okay, these are the min terms and max terms. Min terms ante entante SOP చూపిస్తా standard SOP. Max terms are for standard POS terms. Okay, now we are going to see what are the terms now. ఇది ఎలా ఉంటాయని చెక్ చేద్దాం. I want to take the n variable అని చెప్తున్నాను. Suppose the way n variable is indicating the inputs now. I can write I want to take the table n variables, the min terms and max terms. See, I want to write the n variable number. And suppose if you want to write a, b, see 3 variable function తీసుకున్నాను. I want to write the min terms, or else I want to indicate with the small letters, min terms, which is represented with small m, which is represented by small m. Similarly, max terms, I am in class message. I am in class. Sir, I am in class. The ABC are the 3 variable function. The n equals to 3. We are going to represent min terms and max terms. Min terms ni max terms ni represent చేద్దాం అనుకుంటున్నాను. Okay, first variable now. If I want to represent for 0 now, or else sorry, ikkada just I'll take small modification. Okay, I want to write for the ABC 0, 0, 0. The first variable, the min term రాసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటే the first min term is called as I am writing m0, the decimal equivalent కాబట్టి m0 అని చెప్తాను. This is equals to నాకు product term, min terms are called as product terms, a0, b0, c0 కాబట్టి I can write this as a bar into b bar into c bar, a bar into b bar into c bar. Similarly, max term nanu max term capital M0 antunnam. This is called as sum terms. Therefore, I can write this as a plus b plus c. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకు ఏబిసి అనే వేరియబుల్ తీసుకున్నాను, ఏబిసి యొక్క పాసిబిలిటీ తీసుకున్నాను, 0, 0, 0 తీసుకున్నాను, m0 అని రాశాను. నాకు 0, 0 అంటే డెసిమల్ ఈక్వలెంట్ m0. దాని మిన్ టర్మ్ లో రాసేటప్పుడు నాకు ఏ దగ్గర 0 ఉంది కాబట్టి ఏ బార్ రాశాను, బి దగ్గర 0 ఉంది కాబట్టి బి బార్ రాశాను, సి దగ్గర 0 ఉంది కాబట్టి సి బార్. దట్ ఈస్ కాల్డ్ as ఏ బార్, బి బార్, సి బార్. మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్స్ కాబట్టి నాకు ఈ 3 యాడ్ చేస్తే 0 వస్తున్నాను. therefore m0 equals to a plus b plus c. Similarly, I want to take one more example. Second one, 0, 0, 1. ఇప్పుడు నేను మిన్ టర్మ్ రాయాలను. The min term will be equals to m1 equals to I can write this as small m1 equals to a0 కాబట్టి I can write this as a bar into b0 కాబట్టి b bar, c1 కాబట్టి c అని రాస్తాం. a bar, b bar, c, 0, 0, 1. Similarly, capital letters వచ్చేసరికి max terms, this is also called as m1. This will be equals to, జాగ్రత్త రండి. Here I am going to write a0, a plus b plus cకి 1 వచ్చింది కాబట్టి c bar. మీకు అర్థం కావాలండి, నాకు మిన్ టర్మ్స్ లో ద అవుట్పుట్స్ విల్ బి ఈక్వల్స్ టు 1 అంటే a plus b plus c bar వాల్యూ వచ్చి నాకు 0 అవ్వాలి, a bar into b bar into c వాల్యూ వచ్చి 1 అవ్వాలి. దట్ ఈస్ ఇన్ మిన్ టర్మ్స్. The product terms we are calling this as in normal form. Max terms we are in the complementary form లో చూపిస్తున్నాను. If you take the one more example, suppose ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 0, 1, 0, third function. I am writing for the m2. Decimal equivalent is m2. This will be equals to
ఇది ఆటోమేటిక్ క్యాప్స్ అయిపోతుంది. m2 ఈక్వల్స్ టు నాకు 2 కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే 0 ఉందో దాని కాంప్లిమెంట్ లో రాయండి. దట్ ఈస్ ఏ బార్, బి అనేది 1 వచ్చింది కాబట్టి 1 తీసుకున్నాను, అగైన్ సి బార్. అండ్ దిస్ ఈస్ ఫర్ మ్యాక్స్ టర్మ్ m2 ఈక్వల్స్ టు ఎక్కడైతే 0 ఉందో అది నార్మల్ లో రాస్తుంది, ఎక్కడైతే 1 ఉందో దాని కాంప్లిమెంట్ లో రాస్తుంది. దట్ ఈస్ సమ్ టర్మ్స్ లో ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. నేను అర్థమవుతున్నాను ఎలా రాస్తున్నాం అన్నది. నేను ఆల్ ఆఫ్ యూ అర్థమవుతుంది. జస్ట్ ఇంకా 2 minutes అన్న అయిపోతుంది. సిమిలర్లీ 0 1 1 0 1 1 అంటే ఏంటన్నా మన ప్యారల్ మీరు కూడా చెప్పండి. m3 0 1 1 అంటే m3 అంటే మన రెస్పాన్స్ ఇవ్వన్నాను A bar BC. A bar BC. That is, we can write this as A bar BC. Similarly, max term అయితే m3 equals to, we can write this as in some terms లో ఎక్కడైతే 0 ఉందో దానికి నార్మల్ లో రాయండి. A plus 1 ఉండే దగ్గర కాంప్లిమెంట్ B bar plus A plus B bar plus C bar. C bar. Similarly, 4 nano 1 0 0 m4 equals to A కాబట్టి నార్మల్ ఫామ్ లో A, B bar, C bar. ఇక్కడ స్మాల్ m రాయాలి, ఇక్కడ ఆటోమేటిక్ క్యాప్స్ అయిపోతుంది. Small m. And this will be equals to m4 equal to, this will be equals to 1 ఉన్న దగ్గర 0 అవుతుంది కాబట్టి A bar plus B plus C plus C. 1 0 0. Similarly, 1 0 1 5 m5 equals to 5 అంటే ఇక్కడ ఏమవుతుందన్న 1 0 1 1 ఉన్న దగ్గర నార్మల్ ఫామ్ కాబట్టి A into B bar into C. This will be equals to small m. m5 equals to, in some terms m5 equals to, you can write this as A bar వచ్చింది కాబట్టి you can write 1 వచ్చింది A bar plus B plus C కి 1 వచ్చింది కాబట్టి C bar. 1 A bar plus B plus C bar. Max terms 1 1 0 m6 equal to చెప్పండి m6 అంటే ఏం రాయొచ్చు? A into B into C కి 0 వచ్చింది కాబట్టి C bar. Similarly, m6 in max terms equals to, you can write this as A bar plus B bar plus C. నాకు అర్థమవుతున్నాను మిన్ టర్మ్ కి మ్యాక్స్ టర్మ్ కి ఏంటి డిఫరెన్స్ అన్నది. నాకు మిన్ టర్మ్స్ లో 0 ఉంటే కాంప్లిమెంట్ లో ఉంటున్నాను, మ్యాక్స్ టర్మ్ లో 1 ఉంటే కాంప్లిమెంట్ లో వస్తున్నాను. లాస్ట్ వన్ వీఆర్ రైటింగ్ ఫర్ 3 వేరియబుల్ 1 1 1. దిస్ ఈజ్ m7. దిస్ విల్ బి ఈక్వల్స్ టు A B C and this will be m7 equals to, you can write A bar plus B bar plus C bar. మనం మీకు మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ పర్ఫెక్ట్ గా రావాలని ఎలా రాస్తున్నాం అన్నది మీకు అర్థం కావాలి. మిన్ టర్మ్స్ అంటే ఏంటన్నా ప్రొడక్ట్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ అంటే సమ్ టర్మ్స్. నాకు ప్రొడక్ట్ టర్మ్స్ లో ఇప్పుడు ఈ 3 A బార్ B బార్ C బార్ 0 బార్ 0 బార్ 0 బార్ అంటే ఎంత అవుతుందన్న? దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1. అంటే మనకి ఏ కాంబినేషన్ కి అయితే 1 వస్తుందో చెక్ చేస్తాం. అదే మ్యాక్స్ టర్మ్స్ తో సమ్ లో రాస్తున్నాను. సమ్ లో రాస్తున్నప్పుడు ఏంటంటే ఇది 1 అవ్వాలంటే ఖచ్చితంగా A ప్లస్ B ప్లస్ C అనేది 0 అవ్వాలి. ఇక్కడైతే 0 అవ్వాలి, అక్కడైతే 1 అవ్వాలండి. దట్ మీన్స్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ద అవుట్పుట్స్ ఇన్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్, మీరు అవుట్పుట్స్ లో ఎక్కడైతే 1 వస్తుందో ఆ టర్మ్స్ రాసేటప్పుడు ఈ మిన్ టర్మ్స్ అవుతాయి. ఇన్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ యూఆర్ రైటింగ్ ద అవుట్పుట్స్ యాజ్ 0, దట్ ఎక్స్ప్రెషన్స్ వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ సమ్ టర్మ్స్. ఓకే, మీరు ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా సరే దాని యొక్క మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఓకే, మీకు క్లారిటీగా ఉండాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఎలా రాశారనేది ఏబిసి అనేది 0 0 0 ఏ బార్ బి బార్ సి బార్ స్మాల్ ఎం నాట్ ఏ ప్లస్ బి ప్లస్ టు క్యాపిటల్ ఎం నాట్. ఇలా 0 to 7 వరకు రాశాను. 0 to 7 వరకు మీరు రాశారు. దీస్ ఆర్ ద మిన్ టర్మ్స్ అండ్ మ్యాక్స్ టర్మ్స్. ఓకే, దిస్ ఆల్రెడీ ఫస్ట్ అవర్ క్లాస్ అయిపోయింది. నా ఇక్కడ వరకు మీరు చెక్ చేసుకున్నాను. We have verified the Boolean expressions and Boolean equations and their minimization using Boolean laws. Boolean laws to minimize chesam. Later we have defined what is literal. Literal ante enti define chesam. Dan tarvata min terms SOP POS expressions ela unte dan examples chusam. After that we have verified the standard SOP, standard POS, or canonical SOP or canonical POS. And we have verified the defined the terms min terms and max terms. Min terms are represented with small m, max terms are represented with capital M. Min terms are called as product terms, max terms are called as sum terms. Okay, and we have written the 3 variable function. N equals to 3 తీసుకున్నప్పుడు 3 variable function కి 0 0 0 నుంచి 1 1 1 వరకు కూడా m0 to m7 for min terms and max terms నోట్ చేస్తున్నాం.